ఈరోజు మనం వాడే ఫెర్టిలైజర్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అనేవి రీసెంట్ స్టడీస్‌లో కూడా చాలా అద్భుతమైనవిగా గుర్తించబడ్డాయండి. సో, అలాంటి వాటితో నేనైతే ఈరోజు ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి మొక్కలకి వేసినాక 10 రోజుల తర్వాత దానిలో వచ్చే అద్భుతమైన మార్పులు ఎలా ఉన్నాయో అన్నది కూడా మీకు ఇందులో లైవ్ ప్రూఫ్‌గా అయితే నేను ఇదే వీడియోలో చూపిస్తాను. తొక్కలు అండి మనం ఒలుచుకుంటాం కదా బొప్పాయి పండుని, ఆ తొక్కలు మరియు గింజలు. బొప్పాయి తొక్కలు అలాగే గింజలను మనం ఫెర్టిలైజర్‌లో యూజ్ చేయటం వల్ల మొక్కల నుండి అధిక దిగుబడి అనేది పొందొచ్చండి. అలాగే ఇందులో నైట్రోజన్, పొటాషియం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అలాగే మనం వాడే ఎన్నో కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్నా 100 రెట్లు ఈ బొప్పాయి పీల్స్ మరియు గింజల ఫెర్టిలైజర్స్ ద్వారా అద్భుత రిజల్ట్స్ పొందొచ్చు అనేది మన రీసెంట్ స్టడీస్‌లో కూడా ప్రూవ్ అయిందండి. అలాగే నా మొక్కలకు ఈరోజు నేను వాడి 10 రోజుల తర్వాత ఎలాంటి మార్పులనేవి మొక్కల్లో వచ్చాయో నేనైతే చూపిస్తున్నానండి.